వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పకుండా ఉపయోగించాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో వాహనదారులకు హెల్మెట్లను అందించి హెల్మెట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రజలకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ ఉపయోగించిన చాలా మంది ప్రమాదాలు జరిగితే ప్రమాదాల నుంచి బయటపడ్డారని ఆయన గుర్తు చేశారు. యువత తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యువతను ఆయన హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని యువతను ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సిఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి గ్రామం కేసముద్రం మండలంలో హెల్మెట్ అవేర్నెస్ అరైవల్ ప్రోగ్రాం భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలని పోయిన 2 వీక్స్ నుంచి కూడా గ్రామ సర్పంచ్, గ్రామ వార్డ్ మెంబర్స్, లోకల్ సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఎవరెవరి దగ్గర హెల్మెట్ ఉంది, ఎవరి దగ్గర లేని వాళ్ళకి కూడా హెల్మెట్ అరేంజ్ చేస్తూ ఈ రోజు నుంచి 100% కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఒక అవగాహన ద్వారా వాళ్ళందరికీ ఏమవుతుంది, హెల్మెట్ ధరించుకోకపోతే ఏమవుతుందని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ రోజు నుంచి మనం చూడొచ్చు, ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ఇది చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే దీంట్లో 100% ఈ గ్రామం చూసి ఇంకా మిగతా గ్రామ సర్పంచులు కానీ ముందుకొచ్చి తీర్మానాలు చేసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్క 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే గ్రామంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరు కూడా వినియోగించొద్దు. సీసీటీవీ కవరేజ్ అనేది గ్రామంలోకి తీసుకురావాలనేది నేను అందరికీ కోరుతున్నాను. మరి పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంతో ఎస్పీ సారు, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ గారు మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే వెంకటగిరి గ్రామంలో మరి ప్రమాదాలు నివారించడం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని, మరి చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెహికల్ ఇవ్వద్దని, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఈ కార్లో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీటు బెల్ట్ తప్పనిసరి ధరించాలని, మా గ్రామంలో మత్తు పదార్థాలు మరి పూర్తిగా నిషేధించాలని, తర్వాత రోడ్ల ఏదైతే కూడలి ప్రాంతాలు ఉన్నాయో కూడలి ప్రాంతాలలో సీసీ కెమెరాలు పెట్టాలని మా గ్రామ పంచాయతీ తరఫున, పాలకవర్గం తరఫున మరి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గ్రామ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించడం కోసం మా గ్రామంలో మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.